హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా ములక్కాయ కర్రీ చేసిన అండి. 2 విజిల్స్లో మనం ఈ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక 3 ములక్కాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఒక 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమాటా ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చాపర్లో వేసుకొని అయినా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకుందాం అండి. అందులోకి మనకు కావాల్సినంత కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత మనం ఇంత కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా టమాటా ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేశాను. నెక్స్ట్ 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాడల్ని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దామండి. నేనైతే వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే టమాటాలో వాటర్ ఎక్కువగానే ఉంది కాబట్టి నాకు ఈ వాటర్ సరిపోతుంది. కొంచెం టమాటాలో వాటర్ తక్కువగా ఉంటే ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలండి. ఇలా పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మా కుక్కర్ మూత తీసి చూద్దామండి. చక్కగా ఈ విధంగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. టమాటా ములక్కాడ కర్రీ అనేది ఈ విధంగా చాలా సింపుల్గా 2 విజిల్స్లో చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.